హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడింగ్ శ్యామ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి C20 ఫోర్త్ సెమిస్టర్ సిఎన్సిఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్కి 16, సెకండ్ యూనిట్కి 16, థర్డ్ యూనిట్కి 16, ఫోర్త్ యూనిట్కి 36 మార్క్స్ అయితే అలొకేట్ చేస్తారు. అండ్ అలాగే ఫిఫ్త్ యూనిట్ 26 మార్క్స్ అయితే అలొకేట్ చేస్తారు. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఫోర్త్ యూనిట్ అనమాట. దాంట్లో 3 ఎస్సేస్ అయితే వస్తాయి. ఫస్ట్ యూనిట్లో 1 ఎస్సే, సెకండ్ యూనిట్లో 1 ఎస్సే, అండ్ అలాగే థర్డ్ యూనిట్లో 1 ఎస్సే, అలాగే ఫిఫ్త్ యూనిట్లో 2 ఎస్సేస్ అయితే వస్తాయి. ప్రతి యూనిట్ నుంచి 2 షార్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఓకే. ఫోర్త్ యూనిట్ నుంచి 3 షార్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా. సారీ ప్రతి యూనిట్ నుంచి 3 షార్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే మీకు ఎస్ఎస్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాన్, మ్యాన్, నాన్, అండ్ అలాగే ఓఎస్ఐ, అలాగే టీసీపీ, ఐపీ, అండ్ అలాగే వచ్చేసి వేరియస్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్. ఓకేనా. ఆ 4 అయితే చదువుకోండి చాలు. ఓకేనా. ఆ 4 అయితే చదువుకోండి. అవే అనమాట చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మీకు నెట్వర్క్ టోపాలజీస్ అయితే నేర్చుకోండి అంతే. ఫస్ట్ యూనిట్ యొక్క ఎస్ఎస్ వచ్చేసి అవే అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్కి నీడ్ ఆఫ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అది అండ్ ఎస్ఎస్ ఏం చెప్పాను నేను, 2.10, 2.11, అండ్ అలాగే 2.11 అంటే IPv4, IPv6, అండ్ అలాగే మీకు ఏం చెప్పిన ఐపీ అడ్రస్ క్లాసెస్, ఈ 3 అయితే నేర్చుకోండి. IPv4, IPv6, SNMP, అండ్ అలాగే ఐపీ అడ్రస్ క్లాసెస్, ఈ 4 అయితే నేర్చుకోవడం ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ అలాగే 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి, అండ్ అలాగే సబ్నెట్టింగ్ అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి, ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6, దట్స్ ఇనఫ్ అనమాట. 3 మార్క్స్ అయితే సెకండ్ యూనిట్ నుంచి. థర్డ్ యూనిట్లో చూసుకున్నట్లయితే మనకి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది క్రిప్టో సిస్టమ్ అనమాట. ఎక్స్ప్లెయిన్ క్రిప్టో సిస్టమ్, అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ అథెంటికేషన్ కాన్ఫిడెంట్లీ ఇంటిగ్రిటీ, WRT డేటా 3.6 అయితే నేర్చుకోండి. ఆ రెండే అనమాట చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మీకు 3.12 ఎక్స్ప్లెయిన్ మోడల్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ విత్ బ్లాక్ డయాగ్రామ్, ఈ 3 అయితే ఎస్ఏకి ఇంపార్టెంట్, నేర్చుకోండి. అండ్ అలాగే మీకు ఇక్కడ థర్డ్ యూనిట్ వచ్చేసి 3.0 నుంచి 3.12 వరకు థర్డ్ యూనిట్. ఓకేనా. ఇక్కడ మీకు స్పెసిఫై చేయలేదు థర్డ్ యూనిట్ అని. ఎస్ఎస్ వచ్చేసి 3.6, 3.5, 3.12 అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు అండ్ అలాగే 3.2 ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కూడా నేర్చుకోండి. ఈ 4 అయితే నేర్చుకోండి చాలు. ఈ 4లో కూడా మళ్ళీ మీకు 3 నేర్చుకోండి. అవి 3 ఏంటంటే 3.2, 3.5, 3.6, ఈ 3 అయితే నేర్చుకోండి చాలు. ఓకేనా. దీంట్లో నుంచి మీకు 1 ఎస్ఏ అయితే వస్తుంది. అండ్ అలాగే 3 మార్క్స్ వచ్చేసి డిఫైన్ టర్మ్స్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, ఓకే, అండ్ అలాగే మీకు డిఫరెన్స్ బిట్వీన్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ సెక్యూరిటీ థ్రెట్స్, అవైతే నేర్చుకోండి. 3 మార్క్స్ దట్స్ ఇనఫ్ అనమాట. ఒకవేళ మీకు డిఫైన్ ప్యాసివ్ సెక్యూరిటీ థ్రెట్స్ అడిగితే మీరు డిఫరెన్స్ నేర్చుకుని అది రాయండి చాలు. ఓకేనా. 4 పాయింట్ నేర్చుకోండి డిఫరెన్స్కి. మీకు ప్యాసివ్ డేటా, డిఫైన్ ప్యాసివ్ సెక్యూరిటీ అటాక్, యాక్టివ్ సెక్యూరిటీ అటాక్ అన్నప్పుడు మీరు డిఫరెన్స్ నేర్చుకుని రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఫోర్త్ యూనిట్లో మీకు 4.1 నుంచి 4.17 వరకు అనమాట. దీంట్లో వచ్చేసి మీకు ఎక్కువగా అడిగేది ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పోర్టేషన్ కెఫీర్, ఎక్స్ప్లెయిన్ ఆర్ఎస్సి అల్గారిథం, ఎక్స్ప్లెయిన్ స్టానోగ్రఫీ. 4.14, 4.15, 4.16, ఈ 3 అయితే నేర్చుకోండి. ఈ యూనిట్ నుంచి మీకు 3 ఎస్ఏస్ అయితే వస్తాయి. ఓకేనా. ఈ 3 అయితే చాలు మీకు ఈ యూనిట్ నుంచి. ఓకే. నెక్స్ట్ మనం 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫైన్ ఎన్క్రిప్షన్, డిఫైన్ డిస్క్రిప్షన్, అండ్ అలాగే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అబౌట్ వన్ టైం ప్యాడ్ అనమాట. దట్స్ ఇనఫ్ అనమాట.
ఈ యూనిట్ నుంచి. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్‌కి, ప్రైవేట్‌కి అయితే నేర్చుకోండి చాలు. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ చూసుకున్నట్లయితే మనం దీంట్లో మీకు ఎక్కువ ఇంపార్టెంట్ 5 అండ్ 6, 5 అండ్ 7 ఆ 2 మీరు చదవలేరు. ఎందుకంటే చాలా బిగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బిగ్ టాపిక్స్ ఉన్నాయి. చాలా సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. దాని బదులు మీరు 5.4, 5.5 అయితే నేర్చుకోండి. అంటే స్టేట్ నీడ్ ఆఫ్ పాస్వర్డ్ మేనేజ్మెంట్, ఎక్స్‌ప్లెయిన్ పాస్వర్డ్ మేనేజ్మెంట్. అంటే ఆ 2 ఒకటే అనమాట. పాస్వర్డ్ మేనేజ్మెంట్ డెఫినిషన్, నీడ్ యాక్చువల్‌గా నేర్చుకునేటది మీరు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏదో ఉంటుంది. అదైతే రాయండి. సెక్యూరిటీ థ్రెడ్స్‌లో మీరు అట్‌లీస్ట్ నేర్చుకోండి. సెక్యూరిటీ థ్రెడ్స్, వార్మ్స్ ఓకేనా? మీరు దీంట్లో చూసుకున్నట్లయితే ఎక్కువ మీకు అడిగేది దీంట్లో 5.6లో బ్యాక్ డోర్ అయితే ఎక్కువ అడుగుతాడు. అండ్ అలాగే ఇక్కడ 5.7 అన్నీ మీరు డెఫినేషన్ చూసుకొని పోండి చాలు. ఇక్కడ 5.7లో మీరు వార్మ్ టెక్నాలజీస్ అండ్ అలాగే మొబైల్ ఫోన్స్ వార్మ్స్ అవైతే చూసుకోండి. ఓకే. దట్స్ ఇట్ అనమాట. వైరస్ వార్మ్ డెఫినేషన్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. అవి టాపిక్స్ నేమ్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. అలాగే సెక్యూరిటీ థ్రెట్స్ గురించి అయితే నేర్చుకోండి. ఓకే. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి. అండ్ అలాగే మీకు ఇక్కడ 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫైన్ ఇన్‌స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్, డిఫైన్ ఐడీఎస్ అండ్ అలాగే మీకు డిఫైన్ సైబర్ క్రైమ్, డిఫైన్ హ్యాకింగ్ ఇవైతే నేర్చుకోండి చాలు. ఓకేనా? ఇంకొకటైతే చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ ఐడీఎస్. ఓకే. 5.3 అయితే నేర్చుకోండి. ఎస్ఏకి అడగొచ్చు, షార్ట్‌కి అయితే అడగొచ్చు. ఓకే. దట్స్ ఇట్ అనమాట. ఈ సిఎస్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఈ వీడియో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేశా. బట్ నేను 4థ్ యూనిట్ అయితే అప్లోడ్ చేయలేదు మర్చిపోయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.